ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. చాలా మంది మనలో హోలీ స్పిరిట్ అంటే భయపడుతుంటారు, లేకపోతే దాన్ని ఇష్టపడరు. ఉంటుంది ఒక ఆశ, హోలీ స్పిరిట్ ఉన్న వాళ్ళని చూస్తే చాలా అడ్మైర్ చేస్తారు. కానీ మనం ఎలా ఉంటామంటే గోడ మీద పిల్లుల్లాగా ఉంటాం. కొంచెం దేవునిలో ఉంటాము, కొంచెము సాతాన్లో కూడా వరల్డ్లో ఉంటాం. సో మనం ఎట్లా ఉంటామంటే ఒక ఫెన్స్ మీద కూర్చున్నట్టు ఉంటాం. అంటే వీఆర్ ఇండిఫరెంట్ టు గాడ్ అండ్ హిస్ లీడింగ్. హోలీ స్పిరిట్ ఎలా ఉంటాడంటే మనము చూడండి, పౌలు భక్తుడిని చూస్తున్నాం. పౌలు భక్తుడు ఎక్కడ పోయినా అక్కడ ఒక రివైవల్ అన్న అయింది, లేకపోతే రయట్ అని అయింది. ఆయన కొట్టారు, తిట్టారు. అంటే ఆయన నుంచి ఏదో ఒక డిఫరెన్స్ జరుగుతుంది. అక్కడ కామ్గా ఉన్న ప్రదేశాన్ని అంతా అతలం చేసిస్తున్నాడు. వాళ్ళని ఏమన్నారు, భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు మన పట్టణం కూడా వచ్చారు అని అన్నారు. సో హోలీ స్పిరిట్ ఉన్నప్పుడు ఆ లైఫ్ వేరేగా ఉంటుంది. అంటే మనము లోకంతో కాంప్రమైజ్ కావడం అనేది హోలీ స్పిరిట్ ఉన్నప్పుడు జరగదు. చూడండి, దావీదు మొదటి కీర్తనలో కూడా దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో కూర్చుండక, అంటే అక్కడ మనము వాళ్ళతో ఎంజాయ్ చేయలేము అన్నట్టు. హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఇలా ఫెన్స్ మీద కూర్చునే నన్ను కూడా అంటే కాంప్రమైజింగ్ ఆ ఫెన్స్నే ఎలక్ట్రిఫై చేసేస్తుంది. అంటే ఏంటి, కాల్చేస్తుంది. సో మనం ఇంకా గోడ మీద కూర్చోలేము, గోడ అంతా కాలిపోతుంది. అంటే మనం ఉంటే ఇటు సైడ్ అని ఉండాలి, లేకుంటే అటు సైడ్ అని ఉండాలి. కాబట్టి ఆ హోలీ స్పిరిట్ నువ్వు ఉంటే ఇదంతా కట్టడి ఉంటుంది. ఇదంతా కష్టం మనకి లోకంలో ఉండడం. మనం రెండూ ఎంజాయ్ చేయాలి. అక్కడ సతాన్ని బాధ పెట్టొద్దు, ఇక్కడ దేవుని కూడా బాధ పెట్టద్దు. కాబట్టి మధ్య మార్గంగా పోదాం అనుకొని చాలామంది ఏం చేస్తుంటామంటే రెండు నావలలో కాలేస్తుంటాము. సో ఇలా జరుగుతుంటే హోలీ స్పిరిట్కి కష్టమే. హోలీ స్పిరిట్ అట్లాంటి వాళ్ళతోటి మింగిలప్ కావడము, ఆయన అండర్లోకి మనం వెళ్ళడం కష్టం. సో ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. హోలీ స్పిరిట్ అయితే రెడీగా ఉన్నాడు రావడానికి. మనము చెప్పాలి, మనము ఇవ్వాలి ఆయనకు, ఒక డోర్ ఓపెన్ చేయాలి. యూ టేక్ మై కంట్రోల్ ఆఫ్ హోల్ ఆఫ్ మీ అని మనం సబ్మిట్ అవుతేనే ఆయన వస్తాడు తప్పిస్తే ఆయన ఫోర్స్ఫుల్గా అయితే రాడు. సో మనము ఆ త్యాగం చేయగలిగి ఉండాలి. వరల్డ్నా జీసస్నా, వరల్డ్ చాలా చెప్తుంటుంది, మరి మనం జీసస్నే పట్టుకుని ఉంటే ఆయన చెప్పేవి వినాలి, హోలీ స్పిరిట్ చెప్పేవి వినాలి. సో ఇది చిన్నకి హోలీ స్పిరిట్ని ఎలా హ్యాపీగా ఉంచాలి, ఎలా లోపడాలి దేవునికి అనేది చాలా చిన్నకి. ఇది తెలిస్తే చాలా మందికి ఎంతో ఈజీగా హోలీ స్పిరిట్ అనేది అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్.